నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగిసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ. వివేక హత్య కేసుకు సంబంధించిన పలు అంశాలపై సిబిఐ అధికారుల ప్రశ్నలు. ఓయూలో రాస్తారోకోకు దిగిన ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో పార్టీలో చేరిన రజక సంఘాల నాయకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని వెల్లడి. నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం, కంటైనర్ లోడు చోరీ. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే 3 సార్లు సిబిఐ ఎదుట విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు 4వ దఫా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ ముగిసింది. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ సారథ్యంలో విచారణ కొనసాగింది. వివేక హత్య కేసుకు సంబంధించిన పలు అంశాలపై సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. దాదాపు 4.5 గంటల పాటు అవినాష్ రెడ్డిపై సిబిఐ విచారణ కొనసాగింది. ప్రస్తుతం మనం సిబిఐ కార్యాలయం వద్దకు అవినాష్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ఆయన ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో సిబిఐ అధికారులు చేసినట్టుగానే ఈరోజు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ల మధ్య అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డికి సంబంధించి అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్కు సంబంధించి తుది తీర్పు వెలువరించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సిబిఐకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఈరోజు సిబిఐ అధికారులు అరెస్ట్ చేయరన్నది ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పేపర్ లీకేజీ ప్రధాన సూత్రధారణ ప్రవీణ్ను అరెస్ట్ చేసి అతన్ని విచారించాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ విచారిస్తే ఆయన వెనుక ఉన్న టీఆర్ఎస్ నేతలు బయటికి వస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. పేపర్ లీకేజీపై చైర్మన్ జనార్దన్ రెడ్డి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరీక్షలు కావచ్చు, రేపు జరగబోయేటువంటి పరీక్షకు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారము ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అందరూ కూడా శోక సంద్రంలో మునిగేటట్టు చేసినాయి. ఈ టీఎస్పీఎస్ సంబంధించినటువంటి జనార్దన్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు. ఆయన చేతగాని తనం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి తక్షణమే ఆయన పదవి నుంచి తొలగించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా దీని వెనుక దాదాపు 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కూడా ఇలా మేము తెలుపుతా ఉన్నాం. దానికి సంబంధించి సిబిఐ సిఐడిలతోని పూర్తి విచారణ జరిపి నిందితులు ఎవరైతే ఉన్నారో, ఏదైతే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు చూస్తా ఉంటే గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయిందని కూడా తెలుస్తా ఉన్నది. ఈ విధంగా చూస్తా ఉంటే ఇలా టీఎస్పీఎస్ మీద నమ్మకం ఉంటుందా? గతంలోనే హైకోర్టు కూడా చెప్పింది టీఎస్పీఎస్సీ మెంబర్లను ఎవరైతే గతంలో నియమించారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ లేనటువంటి క్యాండిడేట్లను కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరి ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కావాలని టీఎస్పీఎస్సీని నిర్వీర్యం చేసేటువంటి ఇలా కార్యక్రమాలు చేస్తుందో ఇలా సీఎం కేసీఆర్ గారు పూర్తిగా దీని బాధ్యత వహించి దీనికి సంబంధించింది కూడా ఇలా విద్యార్థి నిరుద్యోగులకి ఇలా చాలా సంవత్సరాలుగా చదువుతున్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు ఇలా ఈ విధంగా జరిగితే వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవుతారని చెప్పి కూడా ఇలా తెలియజేస్తా ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇలా భారీ ర్యాలీ నిర్వహించి ఎవరైతే చట్టపరంగా ఇలా ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ లీకేజీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామానికి చెందిన 40 రజక కుటుంబాలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్యాంపు కార్యాలయంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని, భవిష్యత్తులో నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మారు సాయిరెడ్డి, సిరిపూర్ సర్పంచ్ బుక్యా గోవింద్, జజల భూమేశ్వరి పాల్గొన్నారు. కుటుంబాలతో సహా మేము సైతం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం. మాకు కేసీఆర్ గారు ఉన్న కాడికి
మీరు అదుపులో తీసుకునే కరెంటుకు ఇస్తున్న కరెంటు కూడా ఉచితంగా 250 ఇంతవరకు ఉచితంగా ఇచ్చడం జరుగుతుందని చెప్పి సంతోషంతో అన్ని విధాల ఏదున్నా కేసీఆర్ నాయకత్వంలో మా కులానికి కానీ మా రాష్ట్రానికి కానీ మా గ్రామాలకు అభివృద్ధి జరుగుతానని పూర్తి విశ్వాసంతో గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎంపీపీ దేవేశ్వర్ గారు, ఉప సర్పంచ్ గారు, వారి పెద్ద మనుషులందరూ కలిసి ఈరోజు గ్రామంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా మీతో ఉంటామని చెప్పి ఇవాళ మన పార్టీలో చేరుతున్నందుకు నేను వారికి స్వాగతం పలుకుతున్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఏది జరిగినా ఏది చేసినా ఇన్ని ప్రభుత్వాలు ఇద్దరికి వచ్చినాయి చూసినా మనం ఏ ప్రభుత్వాలు కూడా ఏనాడు కూడా ప్రజలను పట్టించిన పాపనలు లేదు. మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రతి కులానికి ఎవరికి ఏ అవసరం ఉన్నది, ఏ కులానికి వాళ్ళ కులాన్ని అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో అన్ని కులాలను తీసుకుని ఏ కులానికి ఏ అవసరం. నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కంటైనర్ లోడుని దొంగల ముఠా దారి దోపిడీ చేసింది. నిర్మల్ జిల్లాలో కంటైనర్ ఆపి డ్రైవర్ను బెదిరించిన దొంగల ముఠా ఆర్మూర్ వైపు తీసుకెళ్లింది. రహదారి మధ్యలో కంటైనర్ను ఖాళీ చేశారు. కత్తులు, రాడ్లతో డ్రైవర్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద కంటైనర్ను డ్రైవర్ను వదిలి పరారయ్యారు దొంగలు. కేసు నమోదు చేసిన బాల్కొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి రిపోర్టర్ వేణుగోపాలరావుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా శాఖ నాయకులు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలను నిర్భయంగా పేపర్లో రాస్తున్న జర్నలిస్ట్పై దాడిని ఖండించాల్సిన అవసరం ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులపై ఉందన్నారు. మెట్పల్లి టౌన్ లోపల ఆంధ్రజ్యోతి టౌన్ రిపోర్టర్ వేణుగోపాలరావుపై జరిగిన దాడిని తెలంగాణ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ ఐజేయు శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిస్టులపై దాడి, జర్నలిస్టులపై బూతు పురాణం ఇవన్నీ కూడా పరిపాటిగా మారినటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టులు అంతా కూడా సంఘటితమవుతున్నాం. భవిష్యత్తు లోపల అక్రమాలను బట్టబయలు చేస్తూ వారిని ప్రజాక్షేత్రంలో కూడా దోషులుగా నిలబెట్టేందుకు కూడా మేము కూడా యూనియన్ పక్షాన్ని అందరినీ ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాడులకు భయపడే ప్రసక్తి లేదు. దాడులను ఎదుర్కొనగలిగే శక్తి కూడా మా దగ్గర ఉన్నదనే విషయాన్ని కూడా వారు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలం లోపల రాష్ట్రంలో కూడా పలు చోట్ల ఛానళ్లపై కానీ పాత్రికేయులపై కానీ జరిగినటువంటి దాడులను కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవలే మంచిర్యాల జిల్లా లోపల V6 ఛానల్ కాన్వాయ్పై కానీ సహచర జర్నలిస్టులపై కానీ జరిగినటువంటి దాడిని కూడా ఈరోజు ఈ సంఘపక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాడులు అనేటి జర్నలిస్టులకు కొత్త కాదు. దాడులు అనేటి వేరిసే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రం లోపల అక్షరం అనే ఆయుధంతో ముందడుకు పోతున్నాం. ఎలాంటి జీతభత్యాలు లేకుండా, చాలీచాలని వేతనాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో అవి లేకున్నా కానీ కూడా కేవలం మమ్మల్ని మేము నమ్ముకొని మాత్రమే, మేము నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ముందడిపోతున్న తరుణం లోపల అక్కసుతోని దాడులు చేస్తున్నటువంటి వారిని కూడా ప్రజాక్షేత్రం లోపల నిలబెట్టేందుకు TUWIA సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు ప్రభుత్వము, ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా చొరవ చూపాలని చెప్పేసి, జర్నలిస్టులకు అండగా నుంచి వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి, జిల్లా పాలనా యంత్రాంగానికి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మచిలీపట్నంలో జరుగుతున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ మహాసభకు అంబాజీపేట మండలం నుండి మండల పార్టీ అధ్యక్షుడు దొమ్మేటి సాయికృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సైనికులు, వీర మహిళలు తరలి వెళ్లారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తున్నామని, ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రతిపక్ష హోదా వైపుగా పయనిస్తున్నామని మండల అధ్యక్షుడు దొమ్మేటి సాయికృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.
బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో 2023వ సంవత్సరంకు గాను బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ నేషనల్ అవార్డు వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్ మాజీ సర్పంచి సోషల్ వర్కర్ పెంటన్న ఎన్నికైన సందర్భంగా తిరుపతిలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 6వ జాతీయ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో బీఎస్సీ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మల్లేష్ గౌతమ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత పెంటన్న మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉందని, తనపైన మరింత బాధ్యత ఈ అవార్డు పెంచిందని అన్నారు. కష్టపడితే కానీ పూటలోని పరిస్థితుల నుండి కష్టాల్లో ఉన్న వారికి నాకు తోచిన సహాయం చేసే అదృష్టాన్ని కలిగించిన భగవంతుడికి మరియు అంబేద్కర్కి నా తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాను. నేను నమ్మిన ధర్మం ఒకటే, మనం తింటే కడుపు నిండుతుంది, 10 మందికి పంచితే మనసు నిండుతుంది. సేవా కార్యక్రమాలు చేసే వారికి మీరు అందించే గుర్తింపు చెట్టుకు పోవడం లాంటిది భావిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై భీమ్ జై. మార్చి 15వ తారీఖు నుండి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురవకుండా పరీక్ష కేంద్రాలలో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని పీడీఎస్యు చర్ల మండలం నాయకులు మునిగెల్ల శివప్రశాంత్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల డీవీకే భవనంలో జరిగిన సమావేశంలో శివప్రశాంత్ మాట్లాడుతూ చర్ల మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రంలో మౌలిక సదుపాయాలు అందించాలని, విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో కరెంటు సదుపాయం కల్పించాలని, ఫ్యాన్లు, లైట్లు, బెంచీలు అన్ని పరిశీలించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని కోరారు. రేపు జరగబోయే ఇంటర్మీడియట్ విద్యార్థులకి మౌలిక సదుపాయాలు అందించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్ల మండలం సెంటర్ అనేక సంవత్సరాల నుంచి మాస్ కాపింగ్ జరిగిద్దని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకి తావు లేకుండా, మాస్ కాపీలకి తావు లేకుండా వాళ్ళకి విద్యార్థులకు సంబంధించిన సదుపాయాలు, మంచినీరు సమస్య, అట్లాగే ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఇతర సంబంధించిన బాత్రూమ్స్ కానీ, అక్కడ వాష్రూమ్స్, లేడీస్, బాయ్స్ సంబంధించిన వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్ష కేంద్రాలను నిర్వహించాలి. దాంతోపాటు విద్యార్థులకు ఎవరైతే ఈ సంవత్సర కాలం మొత్తం చదువుకొని వచ్చి పరీక్ష కేంద్రాల్లో రాసే విద్యార్థులకి మాస్ కాపీని అందిస్తూ అక్కడ ఉన్న కాలేజీ సంబంధించిన లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా అనేక సందర్భాలలో ఆరోపణలు వచ్చాయి. అదే దాంతో పాటు ఇది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తే ఇది సరైనది కాదు. కాబట్టి ఖచ్చితంగా పీడిఎస్ నుంచి ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులకు ఎట్లయితే వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి, దాంతో పాటు నోడల్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో జిల్లాధికారి గారు ఖచ్చితంగా చర్ల మండల కేంద్రంగా వాళ్ళ యొక్క దృష్టి పెట్టాలి. ప్రత్యేకమైన దృష్టి పెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఈ పరీక్ష కేంద్రాల్లో ఖచ్చితంగా పరిశిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పరీక్ష కేంద్రాలలో ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆందోళనకి పరీక్ష కేంద్రం దగ్గర ఆందోళన చేస్తామని కూడా ప్రభుత్వాన్ని, అధికారుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మెట్పల్లి ప్రెస్ క్లబ్ TUWJ సభ్యునిపై దాడి జరగడం అప్రజాస్వామికం మరియు హేయమైన చర్య అని ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య అన్నారు. TUWJ సభ్యుడైన ఎం వేణురావుపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు మెట్టుపల్లి పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం వద్ద రాస్తారోకోలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్యామరాజ్ సంఘటనా స్థలానికి చేరుకొని విలేకరులతో మాట్లాడి దాడి చేసిన వారిని గుర్తిస్తామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాత్రికేయులపై ఇలాంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాలు కోరాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, జట్టి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకుడు, పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెట్పల్లి ప్రెస్ క్లబ్ యొక్క పాత్రికేయ మిత్రుడైనటువంటి వేణురావు పైన శనివారం రోజు జరిగినటువంటి దాడిని ఖండిస్తూ నిరసనగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన మెట్పల్లిలోని పాత బస్టాండ్ వద్ద పాత్రికేయ మిత్రులందరూ ఇక్కడికి వచ్చేసి నిరసనను ధర్నాను చేయడం జరిగింది. పాత్రికేయులంటే కోర్టు పిల్లర్ గా మన రాజ్యాంగంలోనే ఇమిడి ఉన్నది. కాబట్టి ఇలాంటి ఫోర్త్ పిల్లర్ అయినటువంటి పాత్రికేయ మిత్రులు ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి, అందరికీ వారధిగా ఉంటూ ప్రజాసేవనే శ్రేయంగా భావిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులపై దాడి చేయడం చాలా హేయనీయమైనటువంటిది. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా లా అండ్ ఆర్డర్ వారిని వెంటనే అరెస్ట్ చేసి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా TWJ పాత్రికేయ మిత్రుల తరఫున, మెట్పల్లి ప్రెస్ క్లబ్ తరఫున అందరినీ కోరుచున్నాం. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ పంచమ వార్షికోత్సవంలో భాగంగా స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, దేవత స్థాపన, నిత్య హోమం, బలిహారణం పూజలు జరిపారు. కళ్యాణానికి పుస్తమెటలను గ్రామానికి చెందిన ఇల్లెందుల కృష్ణమాచారి అందజేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఎదుర్కోలు జరిపి పల్లకి సేవలను నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, చక్రస్నానం జరిపి ఉత్సవాలను ముగించారు. భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇక అబ్బాయి ఏం పేరు? రామచంద్రుడు. రామచంద్రుడు యొక్క తండ్రి పేరు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల సంగ్రామ యాత్ర కాగజ్ నగర్ నుండి మందమర్రికి చేరుకున్నది. MRPS జిల్లా కన్వీనర్ చెన్నూరి సమ్మయ్య ఆధ్వర్యంలో చేరుకున్న యాత్రకు మందమర్రి MRPS పట్టణ కమిటీ నాయకులు స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఎస్సీల ABCD వర్గీకరణ అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యాత్ర చేయడం జరుగుతుందని తెలిపారు. మాదిగల్ని చైతన్యం చేస్తూ ఈరోజు మందమర్రి పట్టణానికి చేరుకోవడం జరిగింది. మందమర్రి పట్టణానికి చేరుకున్న వెంటనే నా మాదిగ బంధువులు, నా మాదిగ రక్త సంబంధికులంతా వచ్చి స్వాగతం పలికి ఈ మాదిగల సంగ్రామ యాత్రకి అండగా నిలబడడం జరిగింది. ఏదైతే
ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల్ని మోసం చేయడం జరుగుతుంది. అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్న నాళ్ళు మేము ఏ సభలు పెట్టినా ఏ సమావేశాలు నిర్వహించినా వాటికి అతిథులుగా ముఖ్య అతిథులుగా వచ్చి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే అనేక సార్లు జాతీయ మహాసభలలో బీజేపీ పార్టీ జాతీయ మహాసభలలో రాష్ట్ర సమావేశాలలో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ న్యాయమైంది. మన పార్టీ మూల సిద్ధాంతమైన ఉపాధ్యాయ దీన్ దయాళ్ సిద్ధాంతానికి మేము కట్టుబడి ఉన్నాం. దీన్ దయాళ్ సిద్ధాంతం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకం చిట్ట చివరి వరకు చేరినప్పుడే ఆ పథకానికి నిజమైన సాధికారత అని చెప్పి బీజేపీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైతే నోట్ల రద్దు సమయంలో మాదిగల పెద్ద బహిరంగ సభ ధర్మయుద్ధ మహాసభ హైదరాబాద్లో నిర్వహిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు అయితేనేమి, ప్రస్తుతానికి కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు అయితేనేమి, అనేక మంది బీజేపీ పెద్దలు వచ్చి మేము అధికారంలోకి వస్తే అది వర్గీకరణ చేస్తామని చెప్పి మాట ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వర్గీకరణ చేయడం లేదు. మేము చాలా ఓపికతోని ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నాం. ఇక మీద బీజేపీ మీద మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ప్రత్యక్ష యుద్ధాన్ని మేము ప్రకటించాడు కాబట్టి దాంట్లో భాగంగా ప్రతి గ్రామాన్ని చైతన్యం చేస్తూ మాదిగ పల్లెల్ని తట్టిలేపుతూ ఏప్రిల్ 4 తారీఖున హైదరాబాదు ముట్టడిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరోజు ప్రకటించడం జరిగింది. నా మాదిగ సోదరులంతా, నా మాదిగ కుల బంధువులంతా, ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులంతా కలిసికట్టుగా ఏప్రిల్ 4 తారీఖున వచ్చి హైదరాబాదులో ఉండబడే హైదరాబాద్ ముట్టని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై భీమ్, జై మందకృష్ణ మాదిగ. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో జరిగిన సబ్కా రమేష్ హత్య కేసులో అనుమానితులుగా భావించి చర్ల పోలీసులు ఆ గ్రామస్తులైన 7 మందిని గత 4 రోజులుగా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉంచారని, పోలీసు వారు నిర్బంధించిన ఆ 7 మంది నిర్దోషులని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ హత్య కేసులో సంబంధం లేని వారిని పోలీసు వారు నిర్బంధించారని, వెంటనే బేషరతుగా వారిని విడుదల చేయాలని చర్ల అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండాచరణ్ మాట్లాడుతూ సబ్కా రమేష్ హత్య ఎంతో బాధాకరమని, పార్టీగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చర్ల మండలంలో సుపంపేట పంచాయతీ రాజయ్య నగర్లో జరిగినటువంటి సబ్కా రమేష్ అనేటువంటి వ్యక్తి హత్య చాలా దుర్మార్గమైంది. దాన్ని సిపిఐఎంఎల్ ప్రజాపందా పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే పోలీసు వారి హత్యని ఛేదించేటువంటి క్రమంలో ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఆ రాజయ్య నగర్ గ్రామ పెద్ద మనిషితో పాటు మిగిలినటువంటి 6 ప్రజల్ని మొత్తం 7 తీసుకొని పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా వాళ్ళందరినీ అక్కడే పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఎంక్వైరీ అనే పేరుతోటి ఉంచారు. దానివల్ల ఈ యొక్క కుటుంబాలు తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురవుతూ ఉంది. వాళ్ళ పోషణకు సంబంధించి కూడా గురవుతూ ఉంది. మేము ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. మాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఆ నిర్బంధించినటువంటి ఈ 7 రాజయ్యనగర్ గ్రామానికి చెందినటువంటి 7 కూడా ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేనటువంటి నిర్దోషులు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని పోలీసు వారు పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క అరెస్టు మన నిర్బంధించినటువంటి ఈ 7 ఆ గ్రామస్తుల్ని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా పోలీసు వారి ఇన్వెస్టిగేషన్కి సిపిఐఎంఎల్ ప్రజాపంతా పార్టీ అట్లాగే గ్రామస్తులం అందరం కూడా సహకరిస్తామని చెప్పేసి నిజంగా హత్య చేసినటువంటి అంతకుల్ని పట్టించే దాంట్లో అట్లాగే దానికి పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పేసి వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపందాగా మేము కోరుతా ఉన్నాం. అట్లాగే వీళ్ళని బేషరతుగా విడుదల చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ముగిసిన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ. వివేక హత్య కేసుకు సంబంధించిన పలు అంశాలపై సిబిఐ అధికారుల ప్రశ్నలు. ఓయూలో రాస్తారోకోకు దిగిన ఓయూ బహుజన విద్యార్థి సంఘాల నాయకులు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమక్షంలో పార్టీలో చేరిన రజక సంఘాల నాయకులు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని వెల్లడి.
నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం, కంటైనర్ లోడు చోరీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.